అమరావతి నిర్మాణం పేరుతో ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ భారీ అవినీతికి పాల్పడుతున్నారని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ఎస్సీ విభాగం అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు ఆరోపించారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన చంద్రబాబు ప్రభుత్వం వ్యవస్థీకృత దోపిడీకి పాల్పడుతుందని విమర్శించారు. అమరావతిలో నిర్మాణాల కోసం చదరపు అడుగుకు 20,000కు పైగా ఖర్చు చేయడం అవినీతికి పరాకాష్ఠని ఆయన అన్నారు. కేవలం చంద్రబాబు నాయుడు మాత్రమే దోపిడీని నికార్సుగా చేస్తాడు. ఏ సిగ్గుపడడు. కార్యకర్తలకు డబ్బులు పంచిపెట్టడం, కార్యకర్తల జోబులు నింపటం, వాళ్ళకు అనుకూలంగా ఉన్న పత్రికలకు దోచిపెట్టడం, మీడియా సంస్థలకు పంచిపెట్టడం అనే సిద్ధాంతాన్ని పూర్తిగా న్యాయం చేస్తూ ఓ మంచి దోచుకునే పరిపాలన అందించడంలో పూర్తిగా ఆయన సక్సెస్ అయ్యాడు. రాజధాని ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారు 5 ఎకరాల స్థలంలో సువిశాలంగా ఒక ఇల్లు కడుతున్నాడు. దాని ఎకరం విలువని వాళ్ళు ప్రభుత్వానికి డాక్యుమెంట్లు స్టాంప్ డ్యూటీ కొని ప్రభుత్వానికి వెల చెల్లించి ఇంటి నిర్మాణం చేస్తున్నారు. ఎవరికి అభ్యంతరం ఉండటానికి వీల్లేదు. అది ప్యాలెస్ కాదు సుమా, అది పూరి గుడిస. మమ్మల్ని తాడేపల్లి ప్యాలెస్ అని అంటున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఒక 1 ఎకరంలో 25 ఎకరంలో కట్టుకుంటే తాడేపల్లి ప్యాలెస్ అయింది. చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో ఒక పూరి గుడిసె కట్టుకుంటున్నాడు. కేవలం 5 ఎకరాల్లో చంద్రబాబు నాయుడు ఇంటిని నిర్మాణం చేస్తున్న సంస్థ పేరు ఏమిటి? ఆ సంస్థకు డబ్బులు సమకూర్చి పెడుతున్న వాళ్ళు ఎవరు? ఆ సంస్థకు అనకాపల్లి జిల్లా నక్కపల్లిలోని ఇండస్ట్రియల్ ఏరియాలో ఫ్లాట్లు ఎలా అప్పగించారు, ఎంతకు అప్పగించారు, ఏ సంవత్సరంలో అప్పగించారు? దయచేసి మీరు శోధించి వివరాలన్నీ ప్రజలకు తెలియపరచమని అడుగుతున్నాను. తన ఇంటికి ఇంటీరియర్ చేస్తున్న సంస్థకు రాజధాని అమరావతిలో ఇంటీరియర్ సంస్థ ఇంటీరియర్ పనులు అంటే ఫాల్ సీలింగ్లు, లైట్లు పెట్టే వాళ్లకు ఆ కాంట్రాక్ట్ పనులను ఎవరికి ఇచ్చారు?